హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఆలు శనగల కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా శనగలని ఒక 4-5 అవర్స్ అట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేయాలి. ఒక 3 విజిల్స్ వరకు ఉంచాలి. తర్వాత ఆలుని కూడా ఉడకబెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర కావాలండి. గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ పోసి ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత ఈ శనగలు వేసుకోవాలి. శనగలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటోస్ వేసుకోవాలి. ఆ తర్వాత అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలు వేయాలండి. ఆలు ముందే వేస్తే అవి చినిగిపోతాయి, కర్రీ బాగుండదు. సపరేట్గా ఉండాలి కదా దేనికి అదే. సో ఆలు వేసేయాలి. ఆలు వేసి కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ కర్రీ కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది. మనం ఊక కలిపితే అవి చినిగిపోతాయి మొత్తం. సో కలిపిన తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఈ విధంగా అయిన తర్వాత మనం ఉప్పు, కారం సరిపడా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని మనం కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలని. నేనైతే కొంచెమే వాటర్ పోసుకున్నా. మీకు నచ్చితే చాలా పోసుకోవచ్చు, లేదంటే కొంచెమే పోసుకోవచ్చు. నేనైతే కొన్ని పోసుకున్నా. వాటర్ పోసి మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అలాంటివి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న ఒక 10-15 మినిట్స్ తర్వాత దింపేయచ్చు. కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నాక లాస్ట్కి కర్రీ అనేది ఈ విధంగా వాటర్ అన్నీ పోయి ఈ విధంగా అవుతుందండి. వాటర్ అన్నీ ఇంకిపోవాలి. చూసారా కర్రీ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కర్రీ, ట్రై చేయండి ఫ్రెండ్స్.